మార్కాపురం జిల్లా పొదిల్లో సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మున్సిపల్ శాఖ కార్మికులు ఒక్కరోజు సమ్మెకు దిగి విధులను బహిష్కరించారు. ముఖ్యంగా పొదిల్లోని పారిశుద్ధ్య కార్మికులు తమకు రావాల్సిన 3 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని, చనిపోయిన వారి కుటుంబాల సభ్యులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమను ఆపత్లోనే ఉంచాలని, కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నర్రా వెంకటేశ్వరరెడ్డి, బండి కోటేశ్వరరావు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల సమ్మెలో భాగంగా ఒకరోజు సమ్మె చేస్తున్నాం. ప్రధానంగా పొదిలి నగర పంచాయతీ సంబంధించి చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు దాటవేద్దారంతో అధికారులు దాటేసుకుని పోతున్నారు. కార్మికులు చాలా వ్యవస్థలు పడుతున్నారు. ఎండల కాలం పనిచేయాలంటే చాలా కష్టంగా ఉంది. వాతావరణ పరిస్థితులు బాగాలేవు. అదేవిధంగా రోజువారీ వాళ్ళకి జీతాల విషయంలో కూడా రాకపోయేసరికి ఇంట్లో గోళగా ఉంది. ఇంటికి తాళాలు వేస్తామన్నారు ఇంటి ఓనర్లు. అలాంటి సిచ్యువేషన్లో అదేవిధంగా కూలీ పోయి వచ్చిన వాళ్ళు, కూలీ పోయి తెచ్చుకున్న వాళ్ళు నెలవారీ డబ్బులు వస్తాయి, రోజువారీ డబ్బులు. ఇక్కడే వాళ్ళకి 3 నెలలైనా జీతాలు లేవు. రెండోది కిరాణా కొట్లో పోతే అప్పులు ఇవ్వట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే నెలవారీ జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని చేసి రెగ్యులర్ జీతాలతో పాటు జీతాలు ఇస్తే బాగుంటుంది.